హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బ్రో మీరు ఎప్పుడు ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు? అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసినా అంటే వాళ్ళు చేసే వీడియోల మీద కన్నా వాళ్ళు చేసే వీడియో మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అంటే నాకు నచ్చలేదు, నేను రియాక్ట్ అయినా. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా. అంటే వాళ్ళు చేసే వీడియోలు నాకు నచ్చాలని రూల్ లేదు కదా. అంటే వాళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. పబ్లిక్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోరు. ఇట్లా చెత్తగా చేయడం అంటే అనేది ఎంతవరకు చెత్తగా కరెక్ట్? మీకు ఎలా అనిపించింది? అంటే ఏమేమి చెత్తగా చేశారు వాళ్ళు? ఇప్పుడు ఎవడో పిచ్చుకోకూడదు, వాడు వచ్చి గలీజ్గా నేను చికెన్ షాప్కి వెళ్తున్నా, వాడు వచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం, రోడ్ మీద డ్రాయర్ల మీద తిరగడం, డైపర్లు వేసుకొని తిరగడం, ఆ వీడియోలు పబ్లిక్లో పెడితే ఊడుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ అక్క చెల్లె వాళ్ళ అమ్మ అందరూ చూస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అందరూ వాడుతారు. అవును. నాకు మండింది, తిట్టడం స్టార్ట్ చేసిన. సో వాళ్ళు డైపర్ వేసుకుంటే ఇంకోటి వేసుకుంటే అది మీకెందుకు బ్రో? ఎందుకంటే ఇప్పుడు వాడు వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకొని ఇంట్లో పట్టుకొని ఏమన్నా చేసుకోని, అది అవసరం లేని విషయం నాకు. వాడు ఎవడో వచ్చి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్లో అందరికీ న్యూసెన్స్ చేస్తుంటే ఎట్లా ఒప్పుకోవాలి బ్రో? కరెక్ట్ కాదు కదా అది. అది దానికంటే ఒక స్పెసిఫిక్ పీపుల్స్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరీ గలీజ్ చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. ఎవరెక్కడ సో నా క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? మీరు ఎందుకు ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు తిడుతున్నారు? బూతులు తిడుతున్నా అంటే వాళ్ళ వ్యక్తిపరంగా వాళ్ళని తిడతలేను, వాళ్ళు ఈ తిట్టిన ద్వారా వాళ్ళు మారతారేమో అని, అంతే. దానికి మించి ఇంకేం లేదు. అంటే మీరు చెప్పి మీరు తిట్టిన అమ్మ మీదకి వెళ్ళి తిట్టలే, అక్క మీదకి వెళ్ళి తిడతలే, వాడిని తిడుతున్నా. ఎవరైనా మారారా మీరు అలా తిట్టిన తర్వాత? చాలా మంది మారారు. ఇప్పుడు గూగుల్ స్టార్ మారిండు, ఫేస్బుక్ గాడు మారిండు, స్టార్ట్స్ అందరూ ఉండే. ఇప్పటి నుంచి కాదు కదా, టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది ఇది. అది అంటే ఇప్పుడు ఎందుకు మీకు బాగా రీచ్ వచ్చింది? ఇప్పటి నుంచి వస్తుంది? నాకు అప్పటి నుంచి ఉందన్న, ఇప్పటి నుంచి లేదు. ఇప్పుడు రీచ్ వచ్చిందని కాదు, మధ్యలో కొన్ని రోజులు నేను కూడా వదిలేసిన, కొంచెం ఉంటది కదన్న. అవును. ఇంకా మళ్ళీ టూ మచ్ అయిపోతుంది దానివల్ల. ఇప్పుడు ఎవరు బ్రో మీకు బాగా గలీజ్ గా వీడియోస్ చేసేది? ఏదైతే మీరు ఇన్స్టాలో మీరు కూడా వాడుతారు, మీకు తెలుసు. ఆ పేరు మీరు చెప్పండి, అవునా కదా నేను చెప్తా. అంటే మీరు ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరి పేరు చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరి పేరు అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అట్లా చాలా మంది ఉన్నారు. ఉప్పల్ బాలు ఏం చేశాడు? ఏం గలీజ్ గా చేశాడు? ఉప్పల్ బాలు ఏం చేసిండంటేనా, ఉప్పల్ బాలు వల్ల ఇప్పుడు ఎంత మంది వచ్చారు. ఉప్పల్ బాలు ఒకటే తేడాగానే ఉండే ఇన్స్టాలో స్టార్టింగ్ మనం టిక్ టాక్ లో చూసినప్పుడు. ఇప్పుడు వాడితో పాటు ఎంత మంది వచ్చారు సేమ్. వాడు మొగోడే కానీ రీచ్ కోసం, ఫేమ్ కోసం, డబ్బుల కోసం. ఇప్పుడు వచ్చి వాడు తేడాగా ఒక చిన్న వీడియో చేస్తే వాడి మీద అన్ని ట్రోల్స్ పడుతున్నాయి. వాడు ఏంది ఇప్పుడు ఇట్లనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇక్కడికి రావాలంటే 8,000. అవును. మంచిగా ఉన్న వాళ్ళది మంచిగా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన, ట్రేడ్ మిల్ మీద డాన్స్ చేస్తుండే ఒక వ్యక్తి అని. ఆ వ్యక్తికి రీచ్ లేదు, మనకు కనీసం ఎవరు ఇంటర్వ్యూకి కూడా విలువలేదే. మరి ఈ తేడాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి 8,000 ఇస్తారు. కొడంగల్ శేఖర్, వాడికి ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటే 10,000 అంట. కొడంగల్ శేఖర్ వాడికి ఏమొచ్చు? ఇక్కడ పనిచేసేటోళ్ళకి కూడా అంత జీతం లేదు. వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతే 10,000 దేనికి? అంటే వాళ్ళు సంపాదించిన ఫేమ్ వాళ్ళు కూడా కష్టం ఉంది కదా. ఏం కష్టం ఉందన్నా? ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఒక తిట్టినా, నేను చేసినా అంటే దానికి ఒక అర్థం ఉంది, అవునా? అవును. వాడు వచ్చి నిలబడి కాలేట్లో వచ్చి పిచ్చిగా ఇట్లా మాట్లాడి ఇట్లా చేతులు ఇట్లా ఊపేసిపోతే అదొక వీడియో. వాడు వచ్చి ఏదో పిచ్చి డైలాగ్ ఏదో మాట్లాడించినందుకు వాడికి ఇప్పుడు పిలిచి మీరు 8,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు మీరు వాడిని పిలవండి. కొత్తపేట చింటూ మోడల్ పోరోడు ఆ 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, అవునా? వాడికి ఏం రాదు, వాడికి ఇస్తున్నారు. ఇప్పుడు వాడికి నేను కాల్ చేస్తాను, ఏముందలా ఇంటర్వ్యూ రా అంటే 4,000 అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి వాడికి 4,000? వీడికంటే మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు కదా. పబ్లిక్ ఏం చేస్తుందంటే ఈ పిచ్చికు నా కొడుకులు మొత్తం అందరినీ ఫేమస్ చేస్తారు. అది దానివల్ల ఉన్న 1 నెంబర్ ఉంది నా దగ్గర. సార్ కాల్ చేస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు ఒకసారి. పిలుస్తా, 1 నెంబర్ ఉంది. మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తలేడు. నేను కూడా మొన్న అడిగిన ఇంటర్వ్యూ కావాలని. అయితే అన్న వస్తా, నేను ఇక్కడ ఉంటాను, మేడ్చల్ కొత్తపేట దగ్గర ఉంటా. నేను కొత్తపేట అంటే ఈ కొత్తపేట అనుకున్నా, మేడ్చల్ కొత్తపేట దగ్గర ఉంటా, నాకు ఇంటర్వ్యూకి వస్తే ఇంత అని చెప్పి అడిగిండు. ఇప్పుడు బంజారాల్స్ ప్రశాంత్ వాడు చేసే వీడియోలు ఏం మంచిగా ఉన్నాను. ట్రాన్స్జెండర్ గా మారిపోయాడు బంజారా. వాడు మారిపోయిండు, దేనివల్ల మారిపోయింది? ఫేమ్ వచ్చిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత వాడు ఇంకా ఏం చేస్తాడు అనేది మాకు తెలుసు. ఏం చేశాడు అనక చాలా చేసిండు. ఇంతకుముందు నా దగ్గర ప్రూఫ్ ఉండే. అదే 1-2 చెప్పండి. మా ఫ్రెండ్ మాట్లాడితే రా ఓయో బుక్ చేయి, ఇవన్నీ ఇట్లాంటివి. సో మీరు రీసెంట్ టైమ్స్ మిమ్మల్ని చూసాను, మీరు స్వాగ్ గర్ల్స్ ని కూడా ఒక చిన్న ట్రోల్ లాంటిది సంథింగ్ ఏదో వీడియో పెట్టారు. మళ్ళీ దాన్ని ఫోన్ చేస్తుండు. లిఫ్ట్ చేయండి ఒకసారి, మాట్లాడు. చింటూ, హలో అన్న. చింటూ ఎడున్నావు బేటా? ఇగో మా విలేజ్ లో ఉన్నా. అవునా? అరే నీ ఇంటర్వ్యూ కావాలంటారా?
మా విలేజ్ కి రండి అన్న ఇంటర్వ్యూకి. నేను సిటీ రాకొచ్చిన ఇప్పుడు. ఎందుకురా? నేను సిటీ రాకొచ్చాను. అన్ని ఇంటర్వ్యూలు ఇక్కడ నుంచే చేపిస్తున్నా. నేనున్నా తమ్మిరా. నేను అసలు రాకొచ్చినా మీద పని చేసుకుంటున్నా మా ఊళ్ళోనే. అవునా? ఎప్పుడు రావాలరా? ఎప్పుడు వస్తారు? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. ఎప్పుడు రమ్మంటావా? సాటర్డే రోజు అట్లా వస్తారా? సాటర్డేనా? అరే ఇప్పుడు నీది ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్ని పైసలు కావాలరా? నాకు అన్న 3K కావాలన్న. 3,000. 3,000. ఇంటర్వ్యూకి 5,000 కానీ మీరు మా విలేజ్ కి వస్తున్నారు కానీ 2,000 తక్కువ చేస్తున్నా. 3K తీసుకుంటున్నా. 3K తీసుకుంటున్నావు? ఎవరికైనా అంతేనా? ఎవరికైనా అంత. వేదాంత అన్నకి అంతే ఇస్తున్నా. ఒకసారి వేదాంత అన్నకు కూడానా? అరే ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినవరా? ఇంత ఇంత ఒక ఇచ్చిన ఒక 5-6 ఎక్కనిచ్చిన. ఇంకా నాకు తెలిసిన ఛానళ్ళకి ఇచ్చిన. అవునా? ఎవరికి ఇచ్చినా 3,000ఏనా? 3,000 అన్న. ఓకేరా. ఈనాస్టిక్ సంతోష్ అన్ననే ఇయ్యలేదు. ఎవరు ఇవ్వలేదు? ఈనాస్టిక్ సంతోష్ అన్న అయిన వాళ్ళనే నేను లేచినా కదా, అందుకని ఆ ఛానల్ కి అడగలేను ఇక. ఓకే ఓకేరా. ఓకే అన్న. మరి రైట్ రా. చూసిరా అన్న 5,000 అంట. వాడిని ఊరికి వెళ్ళినందుకు 3,000 అంట. అంటే మనోడి దగ్గర రీచ్ ఉంది కదా జనాలు. వాళ్ళ ఒక్క వీడియో పెడతా, ఏం రీచ్ ఉందో ఒకసారి నాకు చూపి. పబ్లిక్ కూడా వాళ్ళనే చూస్తున్నారు కదా. పబ్లిక్ ఏం చూస్తలేరు అన్న, యూట్యూబర్స్ అంతే. ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళే, మీ ఛానల్ వాళ్ళు వాళ్ళే ఫేమ్ చేస్తారు కానీ వాళ్ళు మిగతాది ఏం లేదు వాళ్ళ దగ్గర. వాడు పూర్వాడు వాడు 3,000 5,000 అడుగుతున్నట్టు ఏమన్నట్టు అన్న. సో వాడు చేసే ఒక్క వీడియోలో చిన్న పిల్లలు ఆడుకునే బండి మీద ఇట్లా వచ్చి నేను చింటూ మోడల్ని, నేను ఇట్లా నేను అట్లా గలీజ్ మాటలు మాట్లాడే కదా. నేను చేసిందంటే తప్పు లేదు కదా. అప్పుడు నచ్చకపోతే తిట్టినా, ఖచ్చితంగా తిట్టినా. వాని అమ్మ మీదకి వాని ఫ్యామిలీ మీదకి పోయి తిట్టలే. అటు వాణి తిట్టిన. స్వేచ్ఛ ఉంది కదా బ్రో. ఇప్పుడు ఏదైనా స్వేచ్ఛ ఉంది. ఎక్కడి వరకు స్వేచ్ఛ ఉందన్న? నీ లిమిట్ పరంగా నీకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నువ్వు బయటికి పోయి నీ బట్టలు లేకుండా తిరుగుతా అంటే కాదు కదా. అవును. నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను ఎవరు అడగడు. అది నీ స్వేచ్ఛ. అక్కడ వరకు నీ స్వేచ్ఛ. బయటికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే కాదు కదన్నా. అది మరి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.